అష్టమాధిపతి లగ్నములో కానీ సప్తమ భావములో కానీ మరియు సప్తమాధిపతి ద్విస్వభావ రాశిలో కానీ లేదా శని కుజ రాహుకేతువుల యొక్క పాపగ్రహముల దృష్టి సప్తమాధిపతిపై ఉన్న జాతకునికి రెండవ వివాహం జరిగే సందర్భాలు ఎదురవుతాయి. వైవాహిక స్థానాధిపతి అయిన సప్తమాధిపతి 6వ భావములో కానీ అష్టమ భావములో కానీ లేదా 12వ భావములో కానీ ఉండి కుజ రాహు కేతు శని లాంటి పాపగ్రహాలలో సమసప్తకాల్లో ఉండి శుక్రుడు బలహీనంగా లేదా నీచ శత్రువుతో స్థానములో ఉన్నట్లయితే జాతకుడికి ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఉంటుంది. కావున ఇక్కడ వివరించిన విధంగా ఎవరి జన్మకుండలిలో అయితే గ్రహస్థితులు ఉన్నాయో వారికి వైవాహిక జీవితం సాఫీగా సాగక విడిపోవటం కానీ ద్వితీయ వివాహము జరగడం కానీ జరుగుతుంది.